వైసీపీ అధినేత జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ సంస్కృతిగా మారిందని విమర్శించారు. రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రభుత్వం కట్టడి చేస్తోందని తెలిపారు. ప్రతి ఘటనకు కులం రంగు పులమడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి 38 మంది డిఎస్పీల ప్రమోషన్ ఉంటే దాంట్లో 35 మంది ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళని చెప్పి అబద్ధాలు చెప్పి, అంటే అబద్ధాల పునాదులు పుట్టినటువంటి పార్టీ కాబట్టి అబద్ధాలు చెప్పి కులాల మీద ఆ రోజు రంగు పెట్టి 2019 ముందు ప్రజలు అమాయకులు నమ్మారు. కానీ ఎప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ యొక్క పార్టీ మనుషులు చేసినటువంటి పని ఎక్కడ కూడా ఎవరు కూడా నమ్మరు అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు మనం చూస్తాను, ఏ ఇద్దరు సుఖంగా ఉంటే అది నచ్చదు గొడ్డల పార్టీ వాళ్ళకి. రాష్ట్రం సుభిక్షంగా ఉంది, పరిగెడతా ఉంది పురోగతిలో. 2 సంవత్సరాలు ఏదైతే ప్రజలు నమ్మారో ఆ నమ్మకం ఒమ్ము కాకుండా ఎక్కడికక్కడ పనిచేసుకుంటూ యువత గురించి ఆలోచించుకుంటూ మహిళల సాధికారత నుంచి ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని స్టేట్ ఫస్ట్, ఎలా అయితే కంట్రీ ఫస్ట్ అని మోడీ గారు అన్నారు, స్టేట్ ఫస్ట్ అని చెప్పేసి అహర్నిశలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉంటే ఈరోజు చిచ్చు పెట్టాలి, ఎక్కడ అలచడి సృష్టించాలనే లక్ష్యంతో ఈ కులాల మధ్య చిచ్చు అనేది తీసుకొస్తారు. కులాల ప్రత్యాస అంటే ఆ ప్రస్థానం అనేది రాకూడదు ఎప్పుడు కూడా.